హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. సో మనకి జూన్ 1న ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, త్వరలోనే ఏపీడిఎస్సీ ఉంది. ఆ రెండు ఎగ్జామ్స్తో పాటు ఈ టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, సో అన్ని పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము 2025 ఇయర్ కరెంట్ అఫైర్స్ రౌండప్ చేస్తున్నాం. సో జనవరి మాసం నుంచి ఏప్రిల్ మంత్ వరకు సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాం. అయితే మనం కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ ఎప్పుడు చేసినా సో ఫస్ట్ పాలిటీ, సెకండ్ ఎకనమీ, స్పేస్, డిఫెన్స్, పర్యావరణ అంశాలని చెప్పేసి ఇట్లా ఆర్డర్లో చేసేది. అయితే ఏపీడిఎస్సీ, ఏపీపీఎస్సీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి డైలీ 1 వీడియో చేస్తే మీకు ఒక 9 డేస్ కల్లా 9 టాపిక్సే అవుతున్నాయి. అదే లాస్ట్ నుంచి ఇటువైపు వస్తే ఒక రోజు 3 to 4 టాపిక్స్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఫస్ట్ ఈ ఫ్యాక్ట్ సమాచారం చేస్తున్నాం, అంటే నియామకాలు. సో ఈరోజు వీడియోలో నియామకాలు ఉన్నాయి, తర్వాత వార్తల్లో ఉన్న వ్యక్తులు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, తర్వాత బుక్స్, కమిటీలు, ఆపరేషన్స్ అండ్ ట్రైబ్స్ అని చెప్పేసి 6 అంశాలు మనము ఇదే రోజు డిస్కస్ చేస్తున్నాం. సో రేపు కాకుండా ఇంకొక రోజు ఎల్లుండి సమ్మిట్స్, రిపోర్ట్స్, అవార్డ్స్, స్పోర్ట్స్ 4 ఒకసారి డిస్కస్ చేస్తాం. సో ఇవి అయిపోతే మిగతా అన్ని అంశాలు కూడా సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. సో అవి మనం కంప్లీట్గా సో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి కొంచెము లెంతీ ఉంటాయి వీడియోస్. సో ఏపీడిఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా ఇతర ఎగ్జామ్స్ రానున్న రోజుల్లో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా రివిజన్ లాగా పనికి వస్తుంది. సో ఈ నోట్స్ నేను హనీ జిఎస్ అకాడమీ యాప్ లోపల అందరికీ యాక్సెస్ ఇస్తాను. అందులో మీరు ఈ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని పేజీలు ఎంటీ ఉంటాయి. ఎందుకోసం అంటే 2025కి అపాయింట్మెంట్స్ మనము ఇప్పుడు 4 months చేస్తున్నాం. మే మంత్ అపాయింట్మెంట్స్ ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి కొన్ని పేజీలు ఎంటీ ఉంటాయి. రైట్, రాసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో మనం ఫస్ట్ చూస్తే నియామకాలు అని చెప్పేసి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో జరిగిన ముఖ్యమైన నియామకాలు తీసుకోవడం జరిగింది. అది కూడా కొన్ని టాపిక్స్గా మనం డివైడ్ చేసినాం. సో అందులో ఎక్కువ మనకి ఉమెన్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఎగ్జామ్లో వస్తుంది. సో మహిళా నియామకాలు ఒకటి, ఇతర దేశాల అధ్యక్షులు లేదా ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, అది సెకండ్ వెరీ ఫేమస్. 3వ అంశము మన ఇండియన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్కి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఎగ్జామ్లో వస్తుంది. ఇది 3వ అంశము. 4వ అంశం మనకి మన దేశంలో ఉన్న కొన్ని సంస్థల యొక్క నియామకాలు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో వస్తుంది. ఇవి నియామకాల్లో మనము కొన్ని అంశాలుగా విభజించి అధ్యయనం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే అండి, ఇవన్నీ కంప్లీట్గా మనకు ఫ్యాక్ట్ బిట్సే, మీరు చదువుకోవచ్చు. ఎం రేవతి అని చెప్పేసి ఉంది. సో ఈమె ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్గా నియామకం పొందింది. సో మన మహిళ అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. సో రేవతి రేడియో అని చెప్పేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రేవతి రేడియో అని చెప్పేసి. సో నెక్స్ట్ చూస్తే పివి శ్రీలక్ష్మి అని చెప్పేసి ఈ డిఫెన్స్ సెక్టార్లో మహిళా నియామకాలు చాలాసార్లు ఎగ్జామ్లో వస్తుంది. సో శ్రీలక్ష్మి అని చెప్పేసి పిలుస్తాం. ఈమె అస్సాం రైఫిల్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసే వన్ ఆఫ్ ది పారామిలిటరీ దళం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో ఇక్కడ జాగిలాల హ్యాండర్ అని చెప్పేసి, సో జాగిలా మీన్స్ మనకి డాగ్ అని చెప్పేసి వస్తుంది. ఈ హ్యాండర్గా ఎప్పుడు పురుషులే ఉంటారు. వెరీ ఫస్ట్ టైం మహిళ ఉంది కాబట్టి సో శ్రీలక్ష్మి జాగిలాల హ్యాండర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 3వ మహిళ చూస్తే మనకు సో కునియంగు పటామా అని చెప్పేసి పిలుస్తాం. సో పటామా, సో థాయిలాండ్ అని చెప్పేసి ఈ ఆమెది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క 2వ మహిళ అధ్యక్షురాలిగా వచ్చింది. సో 2వ మహిళ, కొన్నిసార్లు టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే మహిళా నియామకం జరిగినప్పుడు 2వ మహిళ ఇవ్వకుండా ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. సో మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పటామా, సో థాయిలాండ్లో మసాజ్ ఫేమస్ కాబట్టి సో థాయిలాండ్కి వెళ్ళి పటామా అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి, వెరీ ఫేమస్ నియామకము డాక్టర్ శైలజ. సో సిఎస్ఐఆర్ యొక్క ఫస్ట్ విశిష్ట శాస్త్రవేత్త.
సో తొలిసారిగా మహిళ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. సో శైలజ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి షిర్లే బోచ్వే అని చెప్పేసి ఉన్నది. ఈమె కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా సెకండ్ ఉమెన్, నాట్ ఫస్ట్ ఉమెన్. ఇటువంటి బాగా ఫోకస్ చేయండి. సో షిర్లే బోచ్వే అని చెప్పేసి కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా నియామకం పొందిన మహిళ. అయితే సెకండ్ మహిళ మొత్తం మీద. ఆఫ్రికా నుంచి చూస్తే ఫస్ట్ మహిళ అండి. ఇట్లా ఫస్ట్ మహిళ అన్నప్పుడు మనం వెంటనే ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా అయినట్లయితే సో ఘనా దేశం అని చెప్పేసి పిలుస్తాం. సో షిర్లే బోచ్వే అని చెప్పేసి ఉంది. సో ఘనా దేశము ఆఫ్రికా ఖండం నుంచి ఫస్ట్ ఉమెన్, ఓవరాల్గా కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా రెండవ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పూనం గుప్తా అండి. ఈమె ఫస్ట్ మహిళ ఏం కాదు, కానీ లాస్ట్ డికేడ్తో కంపేర్ చేస్తే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియామకం పొందిన ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈమె ఫస్ట్ ఏం కాదు, గడిచిన దశాబ్దాల వారీగా చూస్తే ఎవరు నియామకం పొందలేదు మనకు. సో పూనం గుప్తా అని చెప్పేసి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా వచ్చింది. ఇంకొక అతను రవిశంకర్ అని చెప్పేసి కూడా వచ్చిండు, మీకు వేరే సంస్థల నియామకాల్లో వస్తుంది. నెక్స్ట్ క్రిస్టీ కోవెంట్రీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండి, తొలి మహిళా అధ్యక్షురాలు. దాంతోపాటు ఆఫ్రికా ఖండం నుంచి వెరీ ఫస్ట్ టైం. సో తొలి ఆఫ్రికన్ అధ్యక్షురాలు, అంటే ఆఫ్రికా నుంచి ఫస్ట్ వ్యక్తి, ఓవరాల్గా ఫస్ట్ మహిళ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది వెరీ ఫేమస్ కాబట్టి సో క్రిస్టీ కోవెంట్రీ గుర్తుపెట్టుకోవాలి. కోవెంట్రీ. సో ఒలింపిక్లోకి ఎంట్రీ రావడమే గొప్ప. కోవెంట్రీ ఒలింపిక్లోనికి ఎంట్రీ. సో నెక్స్ట్ అండి నెటుంబో నంది అని చెప్పేసి ఉంది. ఈమె నమీబియా. సో నమీబియా, నెటింబో నంది, నమీబియా రెండు సేమ్ కల్పిస్తున్నాయి మనకి ఉచ్చారణ. మొదటి మహిళా అధ్యక్షురాలు. అయితే ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్షంగా ఎన్నికైన రెండవ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. నెటుంబో నంది, నమీబియా అని చెప్పేసి మీకు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ అండి సర్రా జఫ్రానీ అని చెప్పేసి ఉన్నది. సర్రా జఫ్రాన్ అని చెప్పేసి ఈమె ట్యునీషియా దేశం యొక్క రెండవ మహిళా ప్రధాని అండి. సో సర్రా జఫ్రానీ ట్యునీషియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అంజు రాటి రానా, వెరీ ఫేమస్ లేడీ. ఎందుకోసం అంటే న్యాయశాఖ కార్యదర్శిగా నియామకం పొందింది. సో న్యాయశాఖ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ, బట్ ఫస్ట్ ఉమెన్ కాబట్టి సో అంజు రాటి రానా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి తులసి గబ్బర్డ్. ఈమె మన ఇండియా సంతతి. ఈమె హిందూ ఉమెన్. అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా నియామకం పొందిన ఫస్ట్ హిందూ ఉమెన్. అయితే దీనికి ఫస్ట్ ఉమెన్ ఏం కాదు, ఫస్ట్ హిందూ ఉమెన్గా పిలుస్తున్నాం. సో 11 నియామకాలు, 11 మహిళలు ఆయా రంగం లోపల ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒకసారి బాగా ఫోకస్ చేయండి. మీకు 4 నెలల మ్యాగజైన్స్ అనేవి యాప్లో ఉన్నప్పటికీ ఒక దగ్గర ఉమెన్ నియామకాలు లేవు. సో మనం మే మంత్, జూన్ మంత్ తర్వాత ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తాం. అప్పుడు ఇంకా మీకు బెటర్గా మరికొన్ని అంశాలు కవర్ అవుతాయి. సో ఈ ఖాళీ ప్లేస్ ఎందుకంటే మరిన్ని నియామకాలు వస్తే రావచ్చు ఉమెన్. నెక్స్ట్ అండి దేశాల అధ్యక్షులు అని చెప్పేసి లేదా ప్రధానమంత్రి అని చెప్పేసి మనకు. సో ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దేశం ప్రధాని మనకి అవసరం లేదు. ఏవి అవసరం అంటే ఆ దేశం లోపల మహిళా ప్రధానమంత్రులు వస్తే అవసరము, లేదా ఆ దేశం లోపల అతి పెద్ద వయస్కుడు అని చెప్పేసి అటువంటివి వస్తే అవసరము. కొన్నిసార్లు కమ్యూనిస్టు పార్టీ యొక్క నాయకులు గెలుస్తారు, అది పెట్టుబడిదారి దేశం అయి ఉండవచ్చు, అటువంటి ఎక్కువ అడుగుతున్నాడు. లేకుంటే సో కొన్ని ఇయర్స్గా అక్కడ మిలిటరీ జుంటా అని చెప్పేసి ఉంటుంది, సైనిక పరిపాలన ఉంటుంది. ఆ సైనిక పరిపాలన అంతమైపోయి ఒక పౌర పరిపాలన వస్తుంది, లేదా డెమోక్రసీ పరిపాలన వస్తుంది. అటువంటి ఫోకస్ చేయాలి. లేకుంటే ఒక ప్రజాప్రభుత్వాన్ని గద్దె దించి ఒక మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సో అటువంటి మనం ఫోకస్ చేస్తాం. లేకుంటే ఎన్నికల్లో కొంచెము ఆ ఎన్నిక అయిన తర్వాత కాంట్రవర్సీ జరుగుతుంది, అంటే వీళ్ళు ఎన్నికల్లో అక్రమాలు చేసి ఉండవచ్చు. సో అటువంటి మనం ఫోకస్ చేస్తామండి. సో అటువంటి ఇవన్నీ మీకు 7 కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఈక్వెడర్ అని చెప్పేసి పిలుస్తాం. సో డేనియల్ నోబావా అని చెప్పేసి పిలుస్తాం. సో జస్ట్ మీరు ఏం చేయాలి అంటే చిన్న కోడ్ వర్డ్స్ పెట్టుకోండి, ఇలా గుర్తుండాలో మీ ఇష్టం కోడ్ వర్డ్స్. నెక్స్ట్ కెనడా పిఎం అండి
మార్కు కార్నీ, ఇది మొన్న నియామకం మనకు. సో కెనడా అని చెప్పేసి పిలుస్తాం, మార్కు కార్నీ అని చెప్పేసి. లెబనన్ నవాఫ్ సలాం, కొంచెం ఇది స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎందుకు అంటే సో నవాఫ్ సలాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి కాబట్టి వెరీ ఫేమస్. లెబనన్కి అధ్యక్షుడు కూడా వచ్చిండు జోసెఫ్ డౌన్. బట్ ఈ సలాం అని చెప్పేసి బాగా ఫోకస్ చేయండి. అమెరికాకి సో డొనాల్డ్ ట్రంప్, ఈ క్వశ్చన్ వస్తే గిట్ట అందరూ చేస్తారు కదా. సో ట్విస్ట్ ఏంటి అంటే అమెరికాకు ఎన్నవ అధ్యక్షుడు రావచ్చు, 47th అని చెప్పేసి పిలుస్తాం. సో 47వ అధ్యక్షుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మైకేల్ మార్టిన్ ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రి. నికోలస్ మదురా వెనిజులా అధ్యక్షుడిగా 3వసారి వచ్చిండు. సో వెనిజులా అని చెప్పేసి పిలుస్తాం. సో వైన్ మధురంగా ఉంటుంది, వైన్ వచ్చేసి మధురంగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెడరిక్ మెర్జ్, జర్మనీ. సో జర్మనీ అంటే జారిపోతుంటే నేను మెర్జ్ చేసి పడేసిన, జారిపోకుండా. మెర్జ్ మీన్స్ మనం విలీనం కదా, ఒకటి జారిపోతుంది పట్టుకొని దాన్ని మెర్జ్ చేసి పడేసిన. అట్లా మనకు ఇన్ఫ్యాక్ట్ మీ ఇష్టం అండి, కోడ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. వీళ్ళెవరు దేశాల అధ్యక్షులు మీకు ఈ 4 months కరెంట్ అఫైర్స్లో ఉన్నవాళ్ళు. తర్వాత ఇవంతా ఖాళీ ఎందుకుందంటే ఇంకా మనకి రావచ్చు కదా. ఇండియన్స్ అండి, వీళ్ళు అంతర్జాతీయ సంస్థలకి అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్ళు లేదా ఇతర దేశాల్లో నియామకం పొందిన వాళ్ళు. తరచుగా మనకి ఎగ్జామ్లో వస్తుంది. కరెంట్ అఫైర్స్ ఇట్లాగే అధ్యయనం చేయాలండి. వాళ్ళు ఏది ఫోకస్ చేస్తున్నారో మనం దాన్ని పట్టుకోవాలి, ఆయా విభాగాల లోపల అధ్యయనం చేయాలి. సో ఫస్ట్ అజయ్ భూషణ్ పాండే అని చెప్పేసి, ఈయన ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు యొక్క వైస్ ప్రెసిడెంట్గా నియామకం పొందిండు. సో వెరీ ఫేమస్. నెక్స్ట్ తేజ్ పాల్ భాటియా అని చెప్పేసి, యాక్సియం కంపెనీ, ఇది స్పేస్ కంపెనీ, USA లోపల ఉంటుంది. ఈ యాక్సియం 4 మిషన్ ద్వారా మన ఇన్ఫ్యాక్ట్ ఒకరు ఎవరు శుక్లా అని చెప్పేసి, మనకి శుభాంశ్ శుక్లా అని చెప్పేసి స్పేస్లోకి వెళ్తున్నాడు. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. May 29th వెళ్తున్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీ కాబట్టి, సో మన వ్యక్తి తేజ్ పాల్ భాటియా కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. శుభాంశ్ శుక్లా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చంద్రశేఖరన్ అండి, ఈయన IMF యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్గా వెళ్ళిండు. అది ఏ అడ్వైజరీ కౌన్సిల్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ గ్రోత్ అని చెప్పేసి పిలుస్తాం. తెలుగులో వ్యవస్థాపకత అని చెప్పేసి వస్తుంది. సో చంద్రశేఖరన్ IMF యొక్క అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్ కాబట్టి, IMF వెరీ ఫేమస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి కాష్ పటేల్, FBI యొక్క నూతన డైరెక్టర్ జనరల్. FBI అంటే మనకి అమెరికా యొక్క దర్యాప్తు సంస్థ కాబట్టి, సో మన CBI లెక్క అక్కడ FBI ఉంటుంది. సో వెరీ ఫేమస్ కాబట్టి సో అది మనము కాష్ పటేల్ గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా కాబట్టి. సో తేజ్ పాల్ భాటియా ఐ థింక్ ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వై బికాజ్ మనకి యాక్సియం 4 మిషన్ వార్తల్లో ఉంది కాబట్టి, స్పేస్లోనికి మన వ్యక్తి సో శుభాంశ్ శుక్లా త్వరలో వెళ్తున్నాడు కాబట్టి May 29th కొంచెం ఈ ప్రశ్న వస్తే రావచ్చు అండి. సో నెక్స్ట్ చూస్తే ఇతర సంస్థల నియామకాలు అని చెప్పేసి, ఇవి ఇండియాలో ఉన్న సంస్థలు అండి. ఇవి అంత అవసరం లేదు, బట్ కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు చూసుకోండి. సో మంగేలాల్ జాటు అని చెప్పేసి ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా వెళ్ళిండు, వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్. రవి శంకర్ RBI డిప్యూటీ గవర్నర్. పూనం గుప్తా కూడా RBI డిప్యూటీ గవర్నర్గా నియామకం పొందింది, ఆమె మహిళ అని చెప్పేసి ఉంది. భువనేష్ కుమార్ ఆధార్ సంస్థ యొక్క CEO, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫేమస్. భువనేష్ కుమార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆధార్ ఎవరికి ఇస్తారంటే భూమిలో ఉన్న వాళ్ళకే ఇస్తారు, అంటే ఇన్ఫ్యాక్ట్ మన భూమి మీద ఉన్న వాళ్ళకే ఇస్తారు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. శివకుమార్ కళ్యాణ్, ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ SNT లోపల వస్తుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF, ఇది 2023లో చట్టబద్ధంగా ఏర్పడ్డ సంస్థ. దీనికి PM చైర్పర్సన్గా పనిచేస్తాడు. సో CEO కాబట్టి ఇది ఫేమస్ ఇన్స్టిట్యూషన్. మీకు క్లాస్ వినకుండా నోట్స్ చదివితే ఏది ఫేమస్ ఏది ఎంతవరకు అవసరమో తెలియదు. హిమాన్షు పాఠక్ అని చెప్పేసి సో ICRISAT యొక్క డైరెక్టర్ జనరల్. BVR సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ యొక్క CEOగా మరొకసారి నియామకం పొందడం జరిగింది. సో ఇవి వెరీ ఫేమస్ క్వశ్చన్స్ అండి. ఇంకోటి ఇటీవల మీకు
బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి మీకు వార్తల్లో ఉంది. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ యొక్క రూపకల్పనకి నియమించిన కమిటీకి అధ్యక్షుడు బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి పిలుస్తాం. అది ఎకనామీలో వస్తుంది మీకు. సో మంత్రిత్వ శాఖల కార్యదర్శులు టీజీపీఎస్సీ ట్రెండ్ అండి, ప్రశ్న వస్తుంది. ఏపీపీఎస్సీ కూడా ప్రశ్న అడుగుతుంది. అజయ్ సేతు ఆర్థిక శాఖ సెక్రటరీ. అంజు రాటి రాణా మహిళలో వచ్చింది, న్యాయశాఖ సెక్రటరీగా ఫస్ట్ ఉమెన్ అండి. సో రక్షణ సంస్థలకి మనం వేరే పేపర్ పెట్టినామండి. ఇక్కడ ఒకటే ఉన్నది, ఒకటే మీరు జిరాక్స్ తీసుకుంటే ఒక్క పేరు కోసం జిరాక్స్ తీసుకోవాలి, రాసుకుంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మొత్తం నియామకాలన్నీ కూడా. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జీపీ సింగ్ వచ్చిండు, జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అని చెప్పేసి. ఇంకెవరన్నా మీకు ఫ్రీక్వెంట్లీగా మారుతూ ఉంటారు ఈ రక్షణ సంస్థలది. ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్, సో ఇండో టిబెటన్ ఇటువంటి మీకు వచ్చినప్పుడు ఇక్కడ రాస్తామన్నట్టు. 25 ఇయర్కి మొత్తం అదే పేజీ ఉంటుంది. ఇది నియామకాలండి, 4 మాసాల్లో ఉన్న నియామకాలు. మన నోట్స్ రిఫరెన్సు అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పర్సన్స్, మళ్ళీ ఉమెన్సే. మనం ఉమెన్స్ మీద ఫోకస్ చేస్తాము, ఎందుకోసం అంటే ఎగ్జామ్స్లో అదే వస్తుంది కాబట్టి. సయోని దాస్ బెంగాలీ లేడీ, ఈమె జిబ్రాల్డర్ జలసంధిని ఈదిన ఫస్ట్ ఆసియా ఉమెన్గా రికార్డు సృష్టించింది. సో జిబ్రాల్డర్ వెరీ ఫేమస్. ఇది యూరప్ ఆఫ్రికాలను విడదీస్తుంది, మధ్య ధర అట్లాంటి సముద్రాలని కలుపుతుందని చెప్పేసి పిలుస్తాం. మైనస్ మీన్స్ విడదీస్తుంది, ప్లస్ మీన్స్ కలుపుతుంది. సో పూర్ణిమ దేవి బర్మన్ అస్సాంలో ఉంటుంది. 2025లో టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఈమెకు యుఎన్ఈపీ ఒక అవార్డు ఇస్తుంది, అది వెరీ ఫేమస్ అవార్డు. ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి పిలుస్తాం. 22nd ఇయర్లో వచ్చింది. ఇది అస్సాం ఈమె. సో ఈమె హర్గిలా కొంగ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి వెరీ ఫేమస్. నెక్స్ట్ షెగే గేలే అని చెప్పేస్తున్నది. షెగో గేలే సౌత్ ఆఫ్రికా లేడీ, సౌత్ ఆఫ్రికా అమ్మ. మిసెస్ వరల్డ్ 2025 ఫస్ట్ బ్లాక్ ఉమెన్గా ఎంపికైంది. ఇన్ఫ్యాక్ట్ ఇది హోస్ట్ చేసింది యూఎస్ఏ అని చెప్పేసి ఉంటుందండి, హోస్ట్ చేసింది యూఎస్ఏ అని చెప్పేసి ఉంటుంది. సో ఫస్ట్ మిసెస్ వరల్డ్ కాబట్టి ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ ఉమెన్ అని చెప్పేసి వెరీ ఫేమస్. నెక్స్ట్ భావన దెహారి అని చెప్పేసి అకోన్ కాగ్వా పర్వతాన్ని ఎక్కింది. సో దక్షిణ అమెరికాలో వెరీ ఫేమస్, హైయెస్ట్ పీక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈమె ఇండియా కాబట్టి మనం రాసుకున్నాం. నెక్స్ట్ కొంతమంది పర్సన్స్ మీకు వార్తల్లో ఉన్నారండి. పక్కపొంటి ఏం రాయకుంటే వాళ్ళు చనిపోయినట్టుగా తీసుకోవాలి. సో పర్సన్స్లో ఉండి పక్కపొంటి ఏం రాయకుంటే వాళ్ళు చనిపోలేదు, చనిపోయినట్టుగా తీసుకోవాలి. సో కస్తూరి రంగన్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, చనిపోవడం జరిగింది. ఇస్రో మాజీ చైర్మన్. కొన్ని కమిషన్ చూస్తే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కమిటీ కస్తూరి రంగన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సిలబస్ కమిటీ కస్తూరి రంగన్, వెస్టర్న్ ఘాట్స్ రక్షణ కోసం అని చెప్పేసి 2013 రిపోర్ట్ ఇస్తుంది. ఈయన పుస్తకం పేరు స్పేస్ అండ్ బియాండ్గా పిలుస్తాం, స్పేస్ అండ్ బియాండ్గా పిలుస్తాం. నెక్స్ట్ అండి వన్ ఆఫ్ ది ఫేమస్ డాక్టర్ పేరు మథ్యూ శామ్యూల్ అండి, వెరీ ఫేమస్ డాక్టర్. ఈయన దేనికి ఫేమస్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ యాంజియోప్లాస్టీ, అంటే ధమనుల్లో మనకి సో రక్త ప్రవాహము అడ్డుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, అడ్డుకోకుండా ఉన్నదాన్ని సో వీళ్ళు తెరిచేలా చేస్తారన్నట్టు సర్జరీ చేసి. సో దానికి ఫేమస్ యాంజియోప్లాస్టీ అని చెప్పేసి మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ కాబట్టి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ యాంజియోప్లాస్టీగా పిలుస్తాం. నెక్స్ట్ పోప్ ఫ్రాన్సిస్ చనిపోయిండు. ఇతను 266వ పోప్ అండి. 2013 నుంచి 25 వరకు పనిచేయడం జరిగింది. సో ఫస్ట్ నాన్ యూరోపియన్, సో ఫస్ట్ లాటిన్ అమెరికన్ కాబట్టి ఏ కంట్రీ, అర్జెంటీనా కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో జేవియర్ మీలీ ప్రజెంట్ దానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి అర్జెంటీనాకి. పెసో కరెన్సీని విలువ తగ్గించిండు, బ్రిక్స్లోకి వస్తా అని చెప్పేసి రాలేదు, మన మనిషే జేవియర్ మీలీ అని చెప్పేసి. సో మరి అసలు పేరేంటి పోప్ ఫ్రాన్సిస్ అంటే జార్జ్ మారియా అని చెప్పేసి పిలుస్తాం, జార్జ్ మారియా. సో మారియా అర్జెంటీనా అని చెప్పేసి. క్లాస్ ఫ్యాబ్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్ ఇతను. 1971 నుంచి 25 వరకు పనిచేసిండు అధ్యక్షుడిగా. సో మొన్న రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి. నెక్స్ట్ కుమిదిని లికియా, కథక్లో వెరీ ఫేమస్, లాస్ట్ ఇయర్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ప్రవీంద్ జగన్నాథ్, ఈయన మారిషస్ యొక్క మాజీ ప్రధాని అరెస్ట్ అయిపోయిండు. ఎందుకోసం అంటే నగదు అక్రమ చలామణి కేసు లోపల. కొన్నిసార్లు ప్రధానులు అరెస్ట్ అయితే వాళ్ళు ఇండియన్తో ఎక్కువ లింకప్ ఉంటే ఎగ్జామ్లో వస్తుంది.
మాయాదార్ రౌతు ఒడిస్సీ నృత్య పితామహుడిగా పిలుస్తాం మనం, చనిపోవడం జరిగింది. సో కామేశ్వర్ చౌపాల్ ఈయన చనిపోయాడు. రామ్ మందిరంకి తొలి పునాది రాయి వేసిండు 89 లోపల. సామ్ నుజోమా ఈయన చనిపోయాడు, నమీబియా ఫస్ట్ అధ్యక్షుడు. సో నెక్స్ట్ అంటే మనకి వార్తల్లో ఉన్న ప్రదేశాలు. న్యూయార్క్ నగరం వార్తల్లో వచ్చింది. ఏప్రిల్ 14ని అంబేద్కర్ దినంగా ప్రకటించింది. గురుగ్రామ్ వెరీ ఫేమస్, హర్యానా లోపల ఉంటుంది. సో వరల్డ్ పీస్ సెంటర్ అని చెప్పేసి ఇండియాలో వెరీ ఫస్ట్ది స్థాపించుకున్నాం మనం. అహింస విశ్వభారతి సంస్థ దీన్ని స్థాపించింది. స్థాపకుడు వచ్చేసి జైన ఆచార్య లోకేష్ అని చెప్పేసి పిలుస్తాం. సో లోక కళ్యాణం కోసము ప్రపంచ శాంతి అని చెప్పేసి పిలుస్తాం. ఇది ప్రపంచ కాదు, విశ్వశాంతి అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. విశ్వశాంతి అని చెప్పేసి మీకు గుర్తుంటుంది. జోహెన్నెస్బర్గ్ వార్తల్లో ఉంది. సో ఈ సౌత్ ఆఫ్రికాలో వెరీ ఫేమస్. దక్షిణార్ధ గోళంలోని అతిపెద్ద హిందూ దేవాలయం స్థాపించుకుంటున్నాం మనం. సో భోపాల్ మధ్యప్రదేశ్ లోపల భిక్షాటన నిషేధం చేయబడ్డ రెండవ నగరం అని చెప్పేసి పిలుస్తాం. ఇది రాయాలి మనం ఇక్కడ. సో భిక్షాటన నిషేధం చేయబడ్డ సెకండ్ సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి, కమిటీలు ఆపరేషన్స్. కొన్ని కమిటీలు సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్లో వస్తాయి. ఇవేమో స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ రూపకల్పన కోసం బివిఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, అది ఎకనామీ లోపల వస్తుంది మీకు. సో రవీంద్ర భట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి. ఇతను నేషనల్ టాస్క్ ఫోర్స్ ఫర్ స్టూడెంట్ మెంటల్ హెల్త్, సో విద్యార్థుల మానసిక ఆరోగ్యం మీద సుప్రీంకోర్టు కమిటీ కాబట్టి రవీంద్ర భట్ గుర్తుపెట్టుకోవాలి. వికే పాల్ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ టైం మెంబర్ ఇతను. ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ యొక్క ఆధునీకరణ కోసం అని చెప్పేసి కమిటీ నియామకం చేయడం జరిగింది. హర్ష కుమార్ మౌని అమావాస్య రోజు మహాకుంభమేళ తొక్కిసలాట జరిగింది, చాలామంది మరణించారు కదా, ఆ కమిటీ పేరు. సో హర్ష కుమార్ అని చెప్పేసి మనం ఇటువంటి హర్షించొద్దు చనిపోయినప్పుడు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అండి బుక్స్ అని చెప్పేసి ఉన్నాయి మీకు. మొత్తం 9 బుక్స్ ఉన్నాయండి 4 monthsలో. సో తక్కువే బుక్స్ మీకు. డైలీ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ బుక్స్ వచ్చినాయి. ద వరల్డ్ ఆఫ్టర్ గాజా పంకజ్ మిశ్రా అని చెప్పేసి పిలుస్తాం. సో పంకజ్ మిశ్రా వరల్డ్ ఆఫ్టర్ గాజా పుస్తకం రాసిండు. అంటే గాజా యొక్క దాడి తర్వాత ప్రపంచం ఎలా ఉందని చెప్పేసి ది ఛాలెంజింగ్ టైం అని చెప్పేసి రాయడం జరిగింది. ద గ్రేట్ కన్సిలేటర్ ఎల్బి శాస్త్రి, కన్సిలేటర్ మీన్స్ అయోధ్యగా పిలుస్తాం, సంజీవ్ చోప్రా రాసిండు. సో లాల్ బహదూర్ కదా, సో మనకి సంజీవ్ అని చెప్పేసి ఉంది కదా. సో సంజీవ పర్వతము బహదూరంలో ఉంది. ద చీఫ్ మినిస్టర్ అండ్ ది స్పై ఏఎస్ దూలత్, ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క సీఎం ఫరూక్ అబ్దుల్లా గురించి రాసిన పుస్తకం ఇది. సో రా యొక్క మాజీ చీఫ్ కాబట్టి రాసుకోవాలి, కంపల్సరీ చదువుకోవాలి. బియాండ్ ది కోర్ట్ రూమ్ అండి, ఫాలీ ఎస్ నారిమన్ 23rd yearలో చనిపోయిండు. అన్ఫార్చునేట్లీ ఆయన పుస్తకాన్ని ఇటీవల మనకి ఇవ్వడం జరిగింది. సో ఫాలీ ఎస్ నారిమన్ బియాండ్ ది కోర్ట్ రూమ్, ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు యొక్క సీనియర్ అడ్వకేట్గా పిలుస్తాం. నెక్స్ట్ మనకి రామానుజన్ ద జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్. సో రాసింది అరుణ్ సింగాల్ అండ్ దేవేంద్ర కుమార్ అని చెప్పేసి. స్టంప్డ్ సయ్యద్ కిర్మానీ ద గ్రేట్ వికెట్ కీపర్, ఆయన బయోగ్రఫీ స్టంప్డ్. ఐఎమ్ ఏ సోల్జర్ వైఫ్ గీతికా లీడర్, వెరీ ఫేమస్ పుస్తకము. దియస్ లై కైలాస్ సత్యార్థ్ నోబెల్ అవార్డు గ్రహీత, సో ఆయన బయోగ్రఫీ. ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి సావర్కర్ పుస్తకం మనకు తరచుగా వార్తల్లో వస్తుంది. సో అరుణ్ షౌరి రాయడం జరిగింది. నెక్స్ట్ అండి, సో ట్రైబ్స్ అని చెప్పేసి మీకు ఒకటే ట్రైబ్ వార్తల్లో ఉంది 4 months టైంలో, ఎక్కువ ట్రైబ్స్ లేవు మనకి. సో బోడో ఇది అస్సాంలో ఉన్న ట్రైబ్ అండి. ఎందుకు వార్తల్లో వచ్చింది, వీళ్ళ యొక్క బతౌ యూజం అని చెప్పేసి అధికార మతం ఉంటుంది. దీన్ని అస్సాం ప్రభుత్వము అధికారికంగా జానపద మతంగా గుర్తించింది. సో కాబట్టి వెరీ ఫేమస్, బోడో ఫ్రమ్ అస్సాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కరెంట్ అఫైర్స్ మీకు. ఇక్కడ ట్రైబ్స్ ఉన్నది, సో బుక్స్, కమిటీలు, ప్లేసెస్, పర్సన్స్. సో నెక్స్ట్ వచ్చేసి నియామకాలు, ఇవి మనం పూర్తి చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాసు రేపు లేదా ఎల్లుండి
ఒకటేసారి స్పోర్ట్స్ ఉంటుంది, అవార్డ్స్, సమ్మిట్, రిపోర్ట్స్, ఈ 4 అయిపోతే మీకు కేవలం సబ్జెక్ట్ కరెంట్ అఫైర్సే ఉంటాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీ కావచ్చు, జాగ్రఫీ, అవన్నీ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా మీకు ఒకేసారి 4-5 అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మేము పాలిటీ స్టార్ట్ చేస్తే ముందు పాలిటీ ఇవాళ ఒకటే అయ్యేది, రేపు ఎకనామీ అయ్యేది. సో అట్లా మీకు 3-4 డేస్లో 3 or 4 అనిపిస్తాయి. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. 4 months కరెంట్ అఫైర్స్ చేసినాం. ఇంకా మీరు నవంబర్, డిసెంబర్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మంత్లీ మ్యాగజైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఫ్రీగా అందరికీ. సో అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అపాయింట్మెంట్స్ ఒక 2-3 చూసుకోండి. దీంట్లో ఇవే హెడ్డింగ్లో 2-3 రాసుకోండి. అపాయింట్మెంట్స్ మహిళ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వీడియో మీకు ఏపీ డిఎస్సి వాళ్ళకి, పీఎస్సీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తక్కువ సమయంలో కరెంట్ అఫైర్స్ మీరు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు.